ఏ హాయ్! నాకు కూడా లడ్డు బూందీ చేయడం వచ్చేసింది. ఇన్ని రోజులు నాకు లడ్డు చేయడం రాదనే భ్రమలో బతుకుతూ ఉండేదాన్ని. ఇప్పుడెప్పుడో బాగున్నప్పుడు లడ్డూలు అయితే ట్రై చేశాను. అవి బాగానే కుదిరినాయి. అవి తిన్న తర్వాత మా పిల్లలు "అమ్మ లడ్డూలెప్పుడు చేస్తావు? లడ్డూలెప్పుడు చేస్తావు?" అని అడుగుతూనే ఉన్నారు. ఇంకా పండగొస్తుంది కదా! అప్పుడు చేసుకుందాంలే అని అలా స్కిప్ చేసుకుంటూ వచ్చినాను. ఇన్ని రోజులు బూందీ చేయడం ఒక పెద్ద ప్రాసెస్ ఏమోనని భ్రమలో బ్రతుకుతుండేదాన్ని. అస్సలు ఒక్కసారి చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో. ఒకవేళ నాలాగే మీరు కూడా ట్రై చేయడానికి భయపడుతుంటే అస్సలు భయపడకండి. వంటలవి నేర్చుకుంటూ ఉంటేనే కదా మనకొచ్చేది. మహా అయితే ఏమవుతది? ఇంట్లో ఒకరిద్దరికి కడుపు పాడవుతది. అంతే కదా! ఈ ముక్క మహేష్ బాబు 'మౌంటైన్ డ్యూ' యాడ్‌లో ఎప్పుడో చెప్పినాడు. కానీ నాకిప్పుడిప్పుడు అర్థమైపోయింది. "వ్యయాన్ని ఎదిరిస్తే గెలుపు నీ సొంతం" అని. నేను ఏదైనా పని చేస్తే చాలా మోటివేట్‌గా చేస్తాను. అదెలా అంటే ఇప్పుడు ఈ లడ్డు, మిక్చరు చేస్తున్న టైంలో నాకు నా మైండ్‌లో మహేష్ బాబు, కొండ, మౌంటైన్ డ్యూ ఈ మూడే తిరుగుతూ ఉన్నాయన్నమాట. అందుకే నా మిక్చర్ కూడా పర్ఫెక్ట్‌గా కుదిరింది. అంతా బాగయింది. ఇంగ ఇప్పుడు నేను ఉప్పు, కారం అయితే కలుపుతున్న దీనిలల్లో. సూపర్ టేస్టీగా వచ్చినాయి. మీరు నిజం చెప్తే నమ్మరని నాకు తెలుసు. మీరు నమ్మకపోయినా వాస్తవం ఇదే. నేను చేసిన లడ్డూలు, మిక్చరు పర్ఫెక్ట్‌గా వచ్చినాయి. అదే టైంలో మా ఆయన కూడా ఇంట్లో లేడు. ఎందుకంటే నేను వంటలు చేయనప్పుడు మాత్రమే ఆయన ఇంట్లో ఉంటాడు. నేను చేసినప్పుడు ఆయన ఇంట్లో ఉండడు. చూసినారా సాక్ష్యాధారాలతో సహా మీకు చూపిస్తున్నాను నేను ఎంత కష్టపడినాను ఏంటి అని అనేది. ఈ మిక్చర్‌ని చూస్తుంటే మీకు అనిపియట్లేదా? ఇది బయట కొనుక్కున్నట్లే ఉందని. ఒక్క మాట అనేసేయండి నేను హ్యాపీగా ఫీల్ అయిపోతా. ఇంతకు ఈ సంక్రాంతికి మీరేం పిండి వంటలు ట్రై చేశారో కామెంట్ చేయండి. సంక్రాంతి పిండి వంటలు అని అనగానే గుర్తుకొచ్చేది గారెలు. ఆ గారెలు మనకు చేయడం రాదు. చూద్దాం నా లైఫ్ టైమ్‌లో గారెలు చేయడం నేర్చుకుంటానో లేదో. ఆ వంటకం కూడా సక్సెస్‌ఫుల్‌గా రావాలంటే మన హీరోలలో ఎవరో ఒకరు మోటివేషన్ అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వాలి మరి. ఓకే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై.